నమస్తే, నేను మధు. హీరో అవ్వాలని ఇప్పట్లో చాలా మంది యూత్ కళ అని కూడా చెప్పచ్చు. కొంతమంది హీరో అవ్వాలని ఎంతో ప్రయత్నిస్తుంటారు. దానికోసం వాళ్ళకు వాళ్ళు కూడా మోటివేషన్ చేసుకుంటూ అన్ని రకాలుగా వాళ్ళని సిద్ధం చేసుకుంటూ ఉంటారు. మరి సామాన్య జనాల సంగతి ఇలా ఉంటే అంతో ఇంతో సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఇంక చెప్పనక్కర్లేదు. చిన్నప్పటి నుంచి వాళ్ళని వాళ్ళు మౌల్ట్ చేసుకుంటూ ఉంటారు సినిమా కోసం. అయితే ఇప్పుడు ఇదే తరుణంలో ఒక అబ్బాయి గురించి చర్చ జరుగుతుంది. ఆ అబ్బాయి పేరే ధృషిక్. సో ఇంతకీ ధృషిక్ ఎవరు, ధృషిక్కి సినిమా ఇండస్ట్రీకి సంబంధం ఏంటి, ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, అసలు ఎవరు మేడం ఈ ధృషిక్కి సినిమా ఇండస్ట్రీకి ఏంటి సంబంధం? ధృషిక్ ఎవరనే తర్వాత చెప్తాను. ముందు ఈ అబ్బాయి అందరి కుట్రాళ్ళలాగానే సినిమా హీరో అవ్వాలని కలలు కన్నాడు. అంటే చాలా చిత్రంగా ఉంటాయి కదా, ఇండస్ట్రీ అనేదే అసలు చిత్రం, అదొక మాయా ప్రపంచం. అసలు ఎవరు ఎప్పుడు ఎందుకు ఉన్నతికి వెళ్తారో, ఎవరు టప్మని కింద పడతారో ఎవరు చెప్పలేరు. మీకు అందుకు ఉదాహరణ ఈవివి సత్యనారాయణ కొడుకులు. యాక్చువల్గా పెద్ద కొడుకుని హీరో చేయాలని ఆయన అనుకుంటే అల్లరి నరేష్ అసలు ఊహించని విధంగా హీరో అయ్యాడు. అంటే మీకు మనిషికి కావాల్సిన అందం ఒకటే కాదు, హీరో అవ్వాలన్నా హీరోయిన్ అవ్వాలన్నా అందంగా కనిపిస్తే సరిపోదు. మీకు ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉండాలి, మీలో ఒక ఈజ్ ఉండాలి. ఆ ఈజ్ అల్లరి నరేష్కి ఉంది. ఇప్పుడు చిరంజీవి గారు అంత పెద్ద హీరో అయ్యారు అంటే ఊరికే అవ్వలే, ఆయన కష్టపడ్డారు. ప్లస్ ఆ బాడీలో ఆ ఈజ్ ఇప్పటికీ ఉంది. ఇప్పుడు మొన్న సినిమా హిట్ అయిందంటే మనశంకర్ వరప్రసాద్ గారు స్టిల్ హీఈస్ ఏబుల్ టు డూ. అదే మీరు కొత్తలో ఎట్లా ఫిట్నెస్ ఉందో మీకు డ్యాన్స్లో అదే ఫిట్నెస్ ఉంది ఆయనకి. అది చాలా కష్టం. అందుకని కళలు కనాలి, ఆ కళల్ని నిజం చేసుకోవాలంటే మనం మలుచుకోవాలి. అట్లాగా ఈ అబ్బాయి ధృషిక్ అన్న అబ్బాయి లండన్కి వెళ్ళి యాక్టింగ్లో శిక్షణ తీసుకున్నాడు, అన్ని రకాలుగా శిక్షణ తీసుకున్నాడు. అబ్బాయి కూడా చాలా బాగున్నాడు చూడ్డానికి. అయితే నేను అనేది అదే చెప్తున్నాను మీకు, ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ చూడాలి. ఇప్పుడు మ్యాడ్ 3కి ఇతన్ని హీరోగా తీసుకున్నారు. అయితే ఇప్పుడు మీరు అడిగిన దానికి ఇప్పుడు చెప్తా, ఎవరు అసలు ఈ ధృషిక్ అంటే, మీకు హీరోల పిల్లలే హీరోలు అవుతారు, లేకపోతే హీరోల కూతుళ్ళే హీరోయిన్లు అవుతారు అనేదానికి భిన్నంగా హీరోల దగ్గర పనిచేసే మేనేజర్ పిల్లలు కూడా హీరోలు అవ్వచ్చు అని ఈ ధృషిక్ ప్రూవ్ చేస్తున్నాడు. అంటే ఇతను రామ్ చరణ్ దగ్గర ఈ ప్రవీణ్ అని ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు, ఆయన మేనేజర్గా ఉంటారు. సో ఆయన కొడుకు ఈ ధృషిక్ అనమాట. ఈ అబ్బాయికి చాలా హీరో అవ్వాలని కోరిక, ఆ కోరికతో ఆ రకంగా చేస్తున్నాడు. సో మరి ఇది చాలా పెద్ద హిట్ అవ్వాలి. అబ్బాయి చూడ్డానికి బాగున్నాడు, యాక్షన్ కూడా బాగుంటుందని అనుకుందాం, మనకు తెలియదు. కానీ ఉపాసన కూడా అతనికి చాలా సపోర్ట్ ఇచ్చారు. ఉపాసన హ్యాండ్ ఉంది. మనం ఇంతకుముందు కూడా ఉపాసన గారి గురించి మాట్లాడుకున్నాం. అమ్మాయి చిన్న వయసులోనే బాగా మెచ్యూర్డ్గా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఆస్తి కంటే కూడా ఇప్పుడు 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, ప్లస్ రామ్ చరణ్ భార్య, ప్లస్ చిరంజీవి కోడలు, ఇవన్నీ పక్కన పెడితే షీఈ్ అ హ్యూమన్ బీయింగ్. చాలా హ్యుమానిటీ ఉంటుంది ఆవిడ దగ్గర, అది మనం అప్రిషియేట్ చేయాలి. అంటే తను జంతువుల్ని కూడా బాగా చూసుకుంటుంది, అది వేరు. కానీ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎవరిని ఏదైనా అడిగితే కాదు అన్నది అనేది నేను విన్న విషయం. అంటే తను అపోలోలో కూడా చాలామంది వెళ్ళి మాకు ఫీజులు తగ్గించండి, మేము భరించలేమంటే ఆవిడ చేస్తారు. ఎందుకంటే మా పక్క వాళ్ళే నాకు చాలా ఎగ్జాంపుల్, ఒకళ్ళిద్దరు. అంటే నేను అనేది అది ఎదిగే కొద్దీ ఒదిగి ఉండడం అనేది మనం ఉపాసన దగ్గర చూస్తాము. సో ఇవాళ ఉపాసన కూడా అబ్బాయికి చాలా హెల్ప్ చేశారు. అతను లండన్ వెళ్ళి శిక్షణ తీసుకోవడంలో కావచ్చు, లేకపోతే అన్ని రకాలుగా కూడా. సో లెట్ us హోప్ ధృషిక్కి విల్ బి ఏ గుడ్ హీరో. ఒక కొత్త హీరో మళ్ళీ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారని అనుకోవచ్చు మనం. మ్యాడ్ అనగానే అందరికి కామెడీ ఫిలిమే గుర్తొస్తుంది మేడం. మ్యాడ్ 1లో 2లో ఎన్టీఆర్ గారి బామ్మర్దిని పెట్టేసేసి హిట్ తెచ్చుకున్నారు, చాలా పేరు తెచ్చుకున్నారు. మరి ధృషిక్ కూడా తన ఫస్ట్ ఎంట్రీ మాత్రం ఒక కామెడీ ఫిలింలో పెట్టబోతున్నారు, అది కూడా మెగా ఫ్యామిలీ సపోర్ట్తో మేడం. ఎందుకంటే ఉపాసన గారు ఎంత సపోర్ట్ చేసింటే ఆయన అంత ట్రైన్ అయ్యే వస్తారు మేడం. మరి కామెడీ సీన్కి ఈయన సెట్ అవుతారంటారా? ఖచ్చితంగా అవుతారు, మనం చెప్పలేము. అదే మీకు చెప్తున్నా, బాడీ లాంగ్వేజ్ అనేది ఏ రకంగా ఉంటుందో మనం చెప్పలేము. సో ఇతను మొహం చూస్తే చాలా బాగుంది, మనం చూసాం అతన్ని ఫోటో చూస్తే బాగుంది. అదే స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఉంటే, ఆ బాడీలో ఆ ఈజ్ ఉంటే ఖచ్చితంగా మీకు అది కూడా మంచిదే. అసలు మీకు ఏమంటారు, హాస్యంతో చేయటం అనేది చాలా కష్టం. మనం అనుకుంటాం అదేముంది చాలా తేలికని. ఇప్పుడు బ్రహ్మానందం అనే వ్యక్తి ఇవాళ ఎన్ని మీమ్స్
వితౌట్ హిమ్ నో మీమ్ అవును, కదా. ఇట్స్ ట్రూ. అంటే ఆయన తలుచుకుంటేనే మనకు నవ్వు వస్తుంది. అవునా? అది కావాలి. అన్ని వేల పైగా 1200 పైగా సినిమాలు చేశారు ఆయన. ఆయనకి ఎన్నో రికార్డ్స్ ఉన్నాయి, వరల్డ్ రికార్డ్స్. అలాగే ఈ అబ్బాయి కూడా, అంటే బ్రహ్మానందం గారు హాస్య పాత్రలు చేసిన ఈ అబ్బాయి హీరోగా అవ్వాలనుకుంటున్నా. మీకు ఇందాకే చెప్పా, చిరంజీవి గురించి చెప్పాను, అల్లరి నరేష్ గురించి చెప్పాను. సో చెప్పలేం, వాళ్ళ అదృష్టాలు. అబ్బాయికి అదృష్టం బాగుంటే ఖచ్చితంగా అవుతాడు. మీరు అదృష్టం అంటున్నారండి అంటారు. అదృష్టం అంటే అదేదో లక్ అని కాదు, అంటే మనం చూడలేంది అది. అబ్బాయి అవ్వచ్చు అది, కాబట్టి ఖచ్చితంగా హీరో అవుతాడేమో. చాలా మంది బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళ విషయం పక్కన పెట్టేస్తే, అంటే వాళ్ళ తండ్రి సినిమా హీరోనో డైరెక్టరో ఇలా బ్యాక్గ్రౌండ్ ఉన్న విషయాలు పక్కన పెట్టేస్తే, స్వతహాగా పైకి రావాలంటే ఇండస్ట్రీలో చాలా కష్టం మేడం. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాలని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. మరి ఈ అబ్బాయి ఒక మేనేజర్ కొడుకు. సో ఈ అబ్బాయి కూడా ఈ ఫిలింతోనే కాకుండా ఇంకా ముందు కూడా దూసుకెళ్తారు అంటారా? అదే మీరే అన్నారు ఇందాక మెగా ఫ్యామిలీ అండ ఉందని. ఇంకా వాళ్ళ అండ ఉన్నాక ఇంకా మీకు చెప్పాల్సిన పనే ఉంది. అందులో ఉపాసన అనుకుంటే చిరంజీవి గారు ఏమన్నా కాదంటారా? చిరంజీవి గారు ఫ్యాన్స్ ఉంటారు, రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ ఉంటారు, మొత్తం మెగా ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళందరూ తలుచుకుంటే ఈ అబ్బాయిని హీరో చేసేస్తారు. సో ఇతని రొట్టె విరిగి నేతలో పట్టం అంటారు చూడండి, అట్లా కావచ్చు. సో ఇతను అన్ని రకాలుగా కూడా అదృష్టవంతుడు అవ్వాలని, అదృష్టవంతుడనే మనం చెప్పచ్చు. సో ఏదేమైనా సరే ఇప్పుడు దృషిక్ విషయం మాత్రం హైలైట్గా నిలుస్తుంది. మెగా ఫ్యామిలీ అండతో అయితే ఇప్పుడు ఆయన హీరోగా ఫస్ట్ స్టెప్ అయితే వేయబోతున్నారు. మరి ఈ సినిమా కూడా హిట్ అవ్వాలని మనం కోరుకుందాం. ఇలాగే మరిన్ని సినిమాల్లో మంచి మంచి ఆఫర్స్ వచ్చి మంచి పాపులారిటీ కూడా సొంతం చేసుకోవాలని మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.